నమస్తే అండి. బిజీ షెడ్యూల్ లైఫ్‌లో దేవునికి ప్రసాదం నివేదించుకునే టైం కూడా కొంతమందికి ఉండట్లేదు. అలా ఫీల్ అయ్యేవాళ్ళు ఒక్క రైస్‌తో 3 రకాల ప్రసాదాలు చేసి భగవంతునికి ఏ విధంగా నివేదించుకోవచ్చు ఈజీ మెథడ్‌లో చూపించబోతున్నాను. ముందుగా నేను చూపించినట్టు రైస్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చిన్న కప్పుడు పెసరపప్పు నానబెట్టుకొని ఇలా ఉడికించుకోండి. కొంచెం పలుకుందనగా రైస్ వేసేసుకోండి. పక్కన ఇంతలో మీరు ఏ కప్తో పెసరపప్పుని తీసుకున్నారో ఆ కప్పు క్వాంటిటీకి 2 రెట్లు బెల్లాన్ని తీసుకుని పాకం వచ్చేలా ఇలా మరిగించుకుని పక్కన పెట్టుకుని సిద్ధం చేసుకోండి. మీరు ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నారో ఆ కప్పున్నర రైస్ తీసుకుంటే సరిపోతుంది మీకు. అలాగే ఈలోపు ఒక పక్కన పాలు మరిగించుకోండి. పాలు మరుగుతున్నప్పుడు అందులోనే మనం ఉడికించుకున్నటువంటి రైస్ వేసుకుంటే ఈజీగా క్షీరాన్నం కూడా తొందరగానే రెడీ అయిపోతుంది. ఈలోపు ఈ రైస్ ఇంకొంచెం ఉడికేలోపు పాలల్లో చూడండి ఈ రైస్ ఈ పెసరపప్పు ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఒక 3 నిమిషములకి ఇలా రెడీ అయిపోతుంది, దగ్గర పడిపోతుంది. అప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి బెల్లం పానకాన్ని ఇందులో వేసుకుని ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. దాన్ని ఉడికించుకుని యాలకుల పొడి వేసి కొంచెం సేపు బెల్లం వాటర్లో ఉడకనివ్వండి. ఇలా ఉడికి దగ్గర పడేలోపు మనకి క్షీరాన్నం రెడీ అవుతుంది. రైస్ ఉడికిపోతుంది. అప్పుడు బెల్లం వేసి యాలకుల పొడి వేసి కలుపుకొని స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇంతలోపు క్షీరాన్నం చక్కెర పొంగల్కి మనం చిన్నగా తరిగినటువంటి కొబ్బరి ముక్కలు నేతిలో వేయించుకోండి. కొబ్బరి ముక్కలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు జీడిపప్పును వేసుకోండి. ఎందుకంటే కొబ్బరి ముక్కలు వేగడానికి టైం పడుతుంది. జీడిపప్పు తొందరగానే వేగిపోతుంది కాబట్టి వెనకాల వేసినా సరిపోతుంది. రెండు కలిపి ఇలా నేతిలో వేయించుకున్న తర్వాత ఇలా మనకి రెడీ అయినటువంటి చక్కెర పొంగల్లో వేసి చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేయండి. అంతే, చక్కెర పొంగల్ రెడీ అయిపోతుంది ఈజీగా. గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక ఐటెం రెడీ అయిపోతుంది. తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, స్వీట్ కార్న్ ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, స్కిప్ చేసేసుకోవచ్చు. నేనైతే స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. చిన్న అల్లం ముక్క తురుముకుని అల్లం తురుము ఇలా స్వీట్ కార్న్ వేసుకొని పెద్దగా ఏం ఫ్రై అయిన అవసరం లేదండి. స్వీట్ కార్న్ ఆయిల్లో ఉడికిపోతుంది. అలా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి తురుము వేసుకోండి. కొబ్బరి తురుము వేసుకుని కొంచెం లైట్గా ఫ్రై అవనిచ్చి సాల్ట్ వేసి రైస్ వేసేసి కలిపేసుకోవడమేనండి. ఈజీ మెథడ్లో కొబ్బరి అన్నం ప్రసాదంగా పెట్టుకోవడానికి వీలుగా రెడీ అయిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ మగ్గించుకున్నట్లయితే రెడీ అయిపోతుంది. ఇలా బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుంటే క్షీరాన్నంది క్లిప్పింగ్ మిస్ అయింది. అది కూడా చల్లారే దగ్గరికి కొంచెం దగ్గర పడిపోతుందండి. దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని మూడింటిని ఈజీగా మీరు రైస్ కుక్కర్లో కానీ లేదంటే ఇందులో అయినా రైస్ పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటే 2 స్టవ్ల మీద చెరుకు ఒక ప్రసాదాన్ని ఈజీగా హడావిడి లేకుండా మీరు ప్రిపేర్ చేసేసుకోగలుగుతారు. భగవంతునికి వినాయక చవితికైనా వరలక్ష్మి పూజకైనా అలాగే ఏ కేదారేశ్వర స్వామి వ్రతానికైనా ఇలా ఈజీగా రెడీ అయిపోతాయి. భగవంతునికి మనసారా మనం పూజ చేసుకుని అందరం సంతోషంగా ఉండాలి, అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పకుండా లైక్ చేయండి.